మా టెర్రస్ గార్డెన్ వచ్చిన వాటర్ యాపిల్స్ చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయో, చూడటానికి ఎంత బాగున్నాయో, తింటే కూడా అంతే బాగున్నాయి. చాలా టేస్టీగా ఉంది, తీయగా ఉంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది. అందువల్ల దీనికి వాటర్ యాపిల్ అని వచ్చి ఉండొచ్చు పేరు. ఇంకా ఏం పక్షులు తినేస్తాయి అనేసి ఈ క్లాత్ కట్టాను నేను మొన్న. ఈ క్లాత్ తీసేటప్పటికే 2 కాయలు రాలిపోయి. ఇంతకు ముందు కూడా ఒక 2-3 కాయలు వచ్చినాయి, అవి పక్షులు తినేసినాయి. అందువల్ల ఈ క్లాత్ కట్టాను ఒక 2-3 డేస్ ముందు. చూడండి ఇవి తీసేటప్పటికి ఇవి రాలిపోయినాయి కింద, క్లాత్ తీసేటప్పటికి. ఎక్కువ ఈ చెట్టుకి చిన్న కాయలు ఎక్కువ రాలిపోతాయి. సగం కాయలు చెట్టు మీద ఉంటాయి, సగం కాయలు నేల మీద ఉంటాయి. అంటే నేను బయట యూట్యూబ్ లో అలా చూశాను. కానీ ఇది వెరైటీగా ఉంది మా దగ్గర ఉన్న మొక్క. ఎందుకంటే చివరిన చూడండి పింక్ కలర్ లో ఉంది, లైట్ పింక్ కలర్ లో. చాలా నేను యూట్యూబ్ లో చూశాను కొన్ని వీడియోలు. అవి మొత్తం పైన ఎలా ఉందో గ్రీన్ కలర్ లో అలాగే ఉంటుంది, లైట్ గ్రీన్ అలా ఉంది కింద కూడా. లేదా మొత్తం రెడ్ కలర్ లో ఉన్నాయి, రెడ్ పింక్ అలా కొంచెం రెండు మిక్స్ అయినట్టుగా ఆ కలర్ లో ఉన్నాయి. కానీ మా దగ్గర ఉన్నది మాత్రం పైన ఏమో గ్రీన్ గా ఉంది, కిందేమో పింక్ ఉంది, లైట్ పింక్. ఇది కొద్దిగా వెరైటీ అనిపించింది. అంటే నేను యూట్యూబ్ లో ఇంతవరకు చూడలేదు ఈ వెరైటీని. ఇది 2 years క్రితం అయితే కొన్ని కాయలు వచ్చినాయి, పిందులు మొత్తం రాలిపోయినాయి. ఇక లాస్ట్ ఇయర్ అయితే, పోయిన సంవత్సరం అయితే రాలేదు ఈ కాయలు, మళ్ళీ ఈ సంవత్సరం వచ్చినాయి. ఈ సంవత్సరం ఎలాగైనా వీటిని ఉంచాలనేసి, పెద్దగా అయినాక తినాలని చాలా జాగ్రత్తగా చూసాము. ఇంకా పెద్దగా అవుతే అవ్వచ్చేమో ఇంకా, కానీ కోతులు అని అలా ఏమైనా వస్తే తినేస్తాయేమో అనేసి మేమే కోసేసాము. ఈ పెద్ద కాయలు 2 కోసాము, చిన్నవి ఇంకా అలా ఉంచేసాను. చూడండి వెరైటీగా ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా 2 కాయలు ఉన్నాయి, దీని కూడా క్లాత్ కట్టి పెట్టాను. ఇవి చిన్నగానే ఉన్నాయి, దాన్ని అలా ఉంచేస్తాను. నెక్స్ట్ టైంకి మొత్తం కోసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. వాటర్ ఎక్కువ వాటర్ ఉంది, అలాగే కొద్దిగా తీయగా కూడా ఉంది, పుల్లగా అస్సలు లేదు, చాలా బాగుంది. అలాగే ఇక్కడ దానిమ్మకాయలు ఉన్నాయి. అంటే కాయలు చాలా ఉన్నాయి, కానీ ఇది కొద్దిగా ముదిరినట్టుగా, విత్తనాలు కొంచెం కలర్ వచ్చి ఉండొచ్చు అని ఈ కాయ అయితే కట్ చేస్తున్నాము. ఎందుకంటే కోతులు వచ్చినాయి అంటే తినేస్తాయి. లాస్ట్ టైం కూడా ఇంతకంటే కొంచెం ఇంకా ఎక్కువ రోజులు ఉంటే మంచి కలర్ వస్తాయి, విత్తనాలు మంచి రెడ్ కలర్ వస్తాయి అనమాట. ఇవి ఉంటాయి అనేసి అలా ఉంచేస్తే కోత వచ్చి మొత్తం తినేసింది. ఒక 3-4 కాయలు అలా తినేసింది ఒక్క రోజునే. అందువల్ల కోసేస్తున్నాం అనమాట. ఇంకా ఉన్నాయి, అవి కొంచెం లేతగా ఉన్నాయని అలా ఉంచేసాము. ఈ కాయ అయితే కోసాము. అలాగే ఇక్కడ దోసకాయ ఉంది, ఇది కూడా కొద్దిగా కలర్ వచ్చింది. ఇది సమ్మర్ లో వచ్చిన మొక్క, దానంతటా అదే వచ్చింది. ఇది కూడా అంటే మనం కర్రీ చేసుకున్నప్పుడు విత్తనాలు మన కంపోస్ట్ లో ఇలా వస్తాయి కదా, అలా వచ్చినాయి అనమాట ఇవి. ఇది కూడా మంచి కలర్ వచ్చింది అనేసి మొన్న ఒకటి కట్ చేశాను, కోసాను. అది ఉంది, ఇక ఈ 2 ఉంటాయి అనేసి కర్రీకి ఇది కూడా కోస్తున్నాను. ఈ వాటర్ యాపిల్ అయితే మాత్రం మనకి ప్లేస్ కింద ఎక్కడైనా నేల ఉంటది కదా, భూమిలో మనకు ప్లేస్ ఉండే వాళ్ళు మాత్రం ఒక మొక్క తెచ్చి పెట్టుకుంటే మాత్రం చాలా మంచిది. ఆ మొక్క అయితే వాటర్ యాపిల్ అయితే కొద్దిగా ప్లేస్ ఉన్నా సరే నేల మీద పెట్టుకుంటే మంచిది, మంచిగా బాగా కాయలు వస్తుంది. భూమిలో పెట్టుకుంటే మనకి బకెట్లో అలా పెట్టుకుంటే చిన్న చిన్న వాటిలో కొద్దిగా ఇలా వస్తాయి. మనకు పెద్దగా ఎక్కువ కాయలు రావాలంటే నేల మీద పెట్టుకుంటే, భూమిలోనే పెట్టుకుంటే మంచిది కింద.
చూసారు కదా ఆ గార్డెన్ లో వచ్చిన ఫ్రూట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.